అమ్మా కరెంట్ పోయింది. వస్తున్నా. ఏంట్రా ఏదో ప్రయోగం చేస్తున్నావు? మామయ్య వచ్చాడు, కరెంట్ వచ్చింది. ఏంట్రా నువ్వు చేసిన ప్రయోగం? మామయ్య ఈ మూతలో మైనం చూడు ఎలా గడ్డగట్టిపోయిందో. దీన్ని బయటకు తీస్తే అచ్చు ఈ మూతలాగే ఉంటుంది. మరి కరిగే పదార్థాలన్నిటినీ ఇలా మార్పు చేయొచ్చా? అలా మార్చలేమమ్మా. కొన్నింటిని మాత్రమే చేయగలం. కొన్ని పదార్థాలు మాత్రమే భౌతికంగా మార్పు చెందుతాయి. మావయ్య మరి కొన్ని పదార్థాలు రసాయనికంగా కూడా మార్పు చెందుతాయి కదా? అందులో నుంచి ఒక పేపర్ది. ఆ కాగితాన్ని కొవ్వొత్తి మీద ఉంచు. ఇప్పుడు ఏమైంది? కాలిబూడిదైంది. మళ్ళీ దీన్ని కాగితంగా మార్చగలవా? అదెలా కుదురుతుంది? చూసారుగా, దీన్నే రసాయన మార్పు అంటాం. ఇప్పుడు ఆ పాత పదార్థం నుంచి ఈ కొత్త పదార్థం ఏర్పడింది. మళ్ళీ దీని నుంచి పాత పదార్థాన్ని తయారు చేయడం చాలా కష్టం. అర్థమైందే? ఓహో, అంటే రసాయన మార్పులో కొత్త పదార్థం ఏర్పడుతుందన్నమాట. అంతే కదా మరి. ఇలా ఏర్పడిన పదార్థాలనే క్రియాజన్యాలు అంటారు. అక్క, కొన్ని సున్నపు నీళ్లు పసుపు నీళ్లు తీసుకురా. అలాగే. ఇవి పసుపు నీళ్లు, ఇవి సున్నపు నీళ్లు. వీటినే క్రియాజనకాలు అంటారు. ఇప్పుడు ఈ పసుపు నీళ్ళని సున్నం నీళ్ళల్లో పోసాం. ఇప్పుడు ఏమైంది? ఎరుపు రంగు ద్రవం ఏర్పడింది. ఈ ఎరుపు రంగు ద్రవాన్నే పారాణి అంటాం. ఇదే క్రియాజన్యం. రసాయనిక చర్యలో పాల్గొనే పదార్థాల్ని క్రియాజనకాలు అంటారు. రసాయనిక చర్యలో వెలువడే పదార్థాన్ని క్రియాజన్యాలు అంటారు. అర్థమైందా? ఈ క్రియాజనకాల్ని క్రియాజన్యాల్ని సమీకరణ రూపంలో రాసేటప్పుడు బాణం గుర్తుతో వేరు చేస్తాం. క్రియాజనకాలను బాణం గుర్తుకు ఎటువైపు రాయాలి మావయ్య? క్రియాజనకాల్ని బాణం గుర్తుకు ఎడం వైపున రాస్తాం. క్రియాజన్యాల్ని బాణం గుర్తుకి కుడివైపున రాస్తాం. ఇప్పుడు మనం తీసుకున్న ఉదాహరణ చూడు. సున్నపు నీరు ప్లస్ పసుపు నీరు పారాణి. క్రియాజనకాలు, క్రియాజన్యాలు. అంతే కదరా. దీపావళి రోజున మనం కాలుస్తామే మెగ్నీషియం తీగలు, అదే తాళ్ళు. వాటిని కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవును, నిజమే. కళ్ళు మిరుమిట్లు కలిపేలా భలే కాల్తాయి. అయితే ఈ చర్యలో క్రియాజనకాలు ఏంటో చెప్పు. మెగ్నీషియం మండింది అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకుందన్నమాట. అంటే మెగ్నీషియం ఆక్సిజన్. అంతేనా మామయ్య? గుడ్, బాగా చెప్పావు. మరి ఏర్పడిన తెల్లటి బూడిదని ఏమంటారో తెలుసా? మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియము గాల్లో ఉన్న ఆక్సిజన్తో కలిసి మండింది కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడిందన్నమాట. అంటే దీనిలో మెగ్నీషియం ఆక్సిజన్ క్రియాజనకాలు, మెగ్నీషియం ఆక్సైడ్ క్రియాజన్యం. ఇందులో మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సిజన్ క్రియాజనకాలు, మెగ్నీషియం ఆక్సైడ్ క్రియాజన్యం. 2Mg ప్లస్ O2 2MgO. మామయ్య, నువ్వు చెప్తుంటే గుర్తొచ్చింది, మొన్న మా టీచర్ ఒక ప్రయోగం చేసి చూపించారు. నీలి రంగులో ఉన్న కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకొని దాంట్లో
ఇనుప మేకు వేశారు. ఇంకా ఆ ద్రావణమేమో ఆకుపచ్చ రంగుకు మారింది. ఆ మేకు మీద ఎర్రపూత వచ్చింది. ఇప్పుడు ఈ చర్యలో క్రియాజనకాలేంటో చెప్పగలవా? నేను చెప్తాను మావయ్య. కాపర్ సల్ఫేట్, ఇనుప మేకు. మావయ్య, మరి ఈ చర్య తర్వాత మిగిలిన ఆకుపచ్చ ద్రావణం ఏమిటి? ఆ ఆకుపచ్చ రంగు ద్రావణం ఫెర్రస్ సల్ఫేట్. మేకు మీద ఏర్పడినటువంటిది రాగిపూత. ఈ రెండు క్రియాజన్యాలు అవుతాయి. దీన్ని సమీకరణ రూపంలో చెప్పాలంటే కాపర్ సల్ఫేట్ అంటే నీలిరంగు ద్రావణం ప్లస్ ఇనుప మేకు గివ్స్ రైస్ ఫెర్రస్ సల్ఫేట్ అంటే ఆకుపచ్చ ద్రావణం ప్లస్ రాగిపూత. CuSO4 ప్లస్ Fe గివ్స్ రైస్ FeSO4 ప్లస్ Cu. మావయ్య, మా సైన్స్ మాస్టర్ మాకు ఆక్సిజన్ తయారీ గురించి చెప్పారు. పరీక్ష నాళికలో సోడియం నైట్రేట్ తీసుకొని దానిని సారా దీపంపై వేడి చేశారు. పరీక్ష నాళిక మూతి వద్ద వెలుగుతున్న అగరొత్తిని పెట్టారు. ఆ అగరొత్తి భలే బాగా మండింది. అవునా? ఇంకేం మరి? ఇందులో ఉండే క్రియాజనకం ఏంటో చెప్పు. నేను చెబుతాను మావయ్య. సోడియం నైట్రేట్ క్రియాజనకం, సోడియం నైట్రేట్ ఆక్సిజన్ క్రియాజన్యాలు. దీన్ని సమీకరణ రూపంలో చెప్పాలంటే సోడియం నైట్రేట్ క్రియాజనకం, సోడియం నైట్రేట్ ఆక్సిజన్ క్రియాజన్యాలు. సోడియం నైట్రేట్ క్రియాజనకం. దాన్ని వేడి చేస్తే సోడియం నైట్రేట్ ప్లస్ ఆక్సిజన్ అనే క్రియాజన్యాలు వస్తాయి. 2NaNO3ని వేడి చేస్తే 2NaNO2 ప్లస్ O2 వెలువడతాయి. వేడి చేయడం అంటే గుర్తొచ్చింది. మా టీచర్ కాపర్ కార్బనేట్ను వేడి చేసి చూపించారు. ఏంటో చెప్పగలవా? ఓ అలాగే మావయ్య. కాపర్ కార్బనేట్ క్రియాజనకం, కాపర్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ క్రియాజన్యాలు. దీన్ని సమీకరణ రూపంలో చెప్పాలంటే కాపర్ కార్బనేట్ క్రియాజనకం, కాపర్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ క్రియాజన్యాలు. కాపర్ కార్బనేట్ని వేడి చేస్తే కాపర్ కార్బనేట్ అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని వేడి చేస్తే కాపర్ ఆక్సైడ్ అంటే నలుపు రంగు ప్లస్ కార్బన్ డయాక్సైడ్ వెలువడతాయి. కాపర్ కార్బనేట్ క్రియాజనకం, కాపర్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ క్రియాజన్యాలు. CuCO3ని వేడి చేస్తే CuO ప్లస్ CO2 వెలువడతాయి. ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల్ని క్రియాజనకాలు అంటాం. రసాయన చర్యలో వెలువడే పదార్థాల్ని క్రియాజన్యాలు అంటాం. క్రియాజనకాలను సమీకరణంలో బాణం గుర్తుకు ఎడమవైపు, క్రియాజన్యాల్ని బాణం గుర్తుకి కుడివైపున వ్రాస్తాం. ఇప్పుడు నీకు క్రియాజనకాలు, క్రియాజన్యాల గురించి పూర్తిగా అర్థమైంది కదా? అర్థమైంది మావయ్య.